గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను హర్గీసాలో ఉన్నాను కదా. ఆల్మోస్ట్ హర్గీసాలో చాలా టైం అయితే స్పెండ్ చేసేసిన. అండ్ ఫైనల్లీ ఒక వీడియో చేద్దామని బయటికి వెళ్ళిన. ఈ సొమాలియా పీపుల్ ఏం తింటారు, అసలు ఏం తాగుతారు, ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వచ్చినప్పటి నుంచి నేను ఫుడ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నా, క్యామల్ మీట్ ట్రై చేద్దామని చెప్పేసి. బట్ టైం అయితే సరిపోలేదు. ఈరోజు ఏం చేద్దామంటే మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే కవర్ చేసేద్దాం. చాలా రిస్ట్రిక్టెడ్ ఉందన్నమాట ఇక్కడ వీడియో చేయడము. మళ్ళీ చాలా చెప్పిన మీకు. మేబీ వీడియో వీలవుతుందా లేదా తెలియదు. ఓకేనా, వెళ్ళేసి చూద్దాం. ఫ్రెండ్స్, నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే హర్గీసాలోనే చాలా పెద్ద మార్కెట్ అంట. వెజిటబుల్స్ ఇంకా లోకల్ థింగ్స్ అని కొనుక్కోవడానికి. సో లోపలికి వెళ్ళి చూద్దాం ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఏంటి, అసలు వీళ్ళు ఏం తింటారు అని చెప్పేసి. ప్రతి కంట్రీలో మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది అనమాట వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మార్కెట్ విశేషం ఏంటంటే ఇక్కడ మొత్తం అందరూ లేడీసే. చాలా మంది అనుకుంటారు ఇస్లామిక్ కంట్రీస్ లో ఎవరు విమెన్ సెల్ చేయరు అది ఇది అని చెప్పేసి. కాకపోతే ఇది మొత్తము అమ్మాయిల మార్కెటే. సో మీకు చూపిస్తా. ఫస్ట్ ఫ్రూట్స్ చూస్తున్నారు కదా, ఇగో పుచ్చకాయలు, అరటి పళ్ళు అండ్ మోసంబీలు ఇవన్నీ అమ్ముతున్నారు. ప్రైసెస్ ఏంటని తెలుసుకుందాము. యూజువల్గా ఎడారి ప్రదేశాలలో అమ్మే పుచ్చకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాన్లో అండ్ ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో కొంచెం వాటర్ తక్కువ ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటాయి. ఇది చూడండి, ఇదిగోండి టమాటోలు కొంచెం బెంగళూరు టమాటో లాగా ఉన్నాయి, కాకపోతే టేస్టీగానే ఉంటాయి. ఇవన్నీ టమాటోలు, ఉల్లిగడ్డలు. నాకు ఎక్కువ వెజిటబుల్స్ కనబడట్లేదు. వేరే ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ లాగా చాలా తక్కువ ఉన్నాయి అనమాట. మొత్తం ఇవే ఉన్నాయి. పెద్ద మార్కెట్ అని చెప్పారు కానీ చాలా చిన్న ఉంది. అండ్ చిన్న కొంత అమౌంట్లో మాత్రమే ఉన్నాయి అన్నమాట ఇవి. సో హలో, సో హౌ మచ్ డాలర్ టమాటో? ఓ $1 టమాటో అంటే 90 రూపీస్. దిస్ వన్ $2. ఓకే, $2 అండి ఉల్లిగడ్డ. సో దిస్ వన్ $1. సొమాలి డాలర్. లెహ్కు, దీన్ని లెహ్కు అంటారంట. ఇది సొమాలి బకుం తోతోబా కన్ లిహి అంటారంట దీన్ని. సో ఆలుగడ్డలు చాలా చిన్న ఉన్నాయి ఇక్కడ. సో ఇటు సైడ్ వెళ్దాం. మిషన్ కుడుతుంది అనమాట ఒక అక్కయ్య. ఇది మార్కెట్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ, పాపులేషన్ కూడా తక్కువ కాబట్టి మార్కెట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దగా అయితే ఉండదు. ఇక్కడ డేరాలు అమ్ముతున్నారు. సో అది ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. ఏంటి ఇప్పుడు నేను వేసుకున్నది, సో ట్రెడిషనల్ డ్రెస్. హలో, సలాం అలైకుం. సో ఇగో ఇలా క్లాత్ తీసుకొని కుడతారనమాట. మనకు కూడా కుట్టిర్రు అక్కడ హరార్లో. ఇదిగోండి, ఇవన్నీ చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి అన్ని మార్కెట్ అనమాట. చెప్పులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏదో వంట చేస్తున్నారు. పిండా ఓకే, బ్రెడ్ తోటి తయారు చేసి ఒకటి వేస్తున్నారు. అదేంటో మరి లేదు ఫ్రెండ్స్, మేక ఫ్యాట్ తోటి తయారు చేసేది ఇది. ఇప్పుడు తయారు చేసేది మీరు చూస్తున్నారు కదా, క్యామల్లో వచ్చే అంటే వంటలో వచ్చే కొవ్వు పదార్థంతో కర్రీ చేస్తున్నారు. ఇది కర్రీ ఆర్ కురోస్ ట్రెడిషనల్ ఫుడ్. ఓకే, ఇది కురోస్ అని పిలుస్తారంట, ట్రెడిషనల్ ఫుడ్. దీన్ని మరగబెట్టేసి ఫ్యాట్ తీసేసి చేస్తారు. సో క్యామల్ ఫ్యాట్. ఓహో, వాట్ షీ సెడ్. ఇక్కడ కొంచెం పీపుల్ కొంచెం ఫ్రెండ్లీగానే ఉన్నారు, అంత అగ్రెసివ్ ఏం కావట్లేదు, కొంచెం సపోర్టివ్ గానే ఉన్నారు ఈ అన్న చెప్పడం వల్ల. సో ఇది తయారు చేస్తున్నారు. మనం ఇటు సైడ్ వెళ్దాం. ఇగో ఇదంతా మార్కెట్ ఏరియానే. సో అది ఇక్కడ కొన్ని వస్తువులు అమ్ముతున్నారు. అండ్ జొన్నలు ఉన్నాయి, జొన్నలు
ఇగో వైట్ కలర్లు ఉన్నాయండి. ఇగో ఇవి ఇక్కడ కాఫీ మీద వచ్చే పొట్టు ఉంది ఫ్రెండ్స్. మామూలుగా చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో పొట్టును కూడా కాఫీ లాగా తయారు చేసుకొని తాగుతారు. ఇక్కడ నల్లుప్పు ఉన్నది మనకి, ఇది చూడండి సన్నుప్పు లేదు, మామూలుగా నల్లుప్పు ఉందని అదేంటి దొడ్డుప్పు ఉందన్నమాట. చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముతున్నారు. మసాలాలు కానీ మిరియాలు కానీ, ఇక్కడ మసాలాలు కొంచెం డిఫరెంట్ ఉంటాయి, అరబిక్ కంట్రీస్లో డిఫరెంట్ ఉంటాయి. ఇదంతా చిన్న హోటల్స్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా డార్క్ ఉన్నది హోటల్స్ అన్నీ. ఇక్కడ వంటలు తయారు చేస్తున్నారు. ఏ లోకల్ రెస్టారెంట్ అనుకుంటా చిన్నగా. మార్కెట్లో వీడియో చేస్తా అంటే నన్ను చూసి ఓ బ్రదర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అనమాట. నేమ్ సాయి. ఓకే, సో ఇది గైస్ మార్కెట్, లోపలికి వెళ్దాం. ఇంకా గైస్ యాక్చువల్గా మార్కెట్కి వెళ్ళేసి వచ్చినాం కదా, బాగా తలనొస్తుందని చెప్పేసి టీ తాగుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. థ్యాంక్ యూ గుడ్. సో మనము రేపు బర్బరా అటు సైడ్ వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఒక మనకి బార్డర్లో హెల్ప్ చేశారు కదా ఒక మహమ్మద్ అన్న అని చెప్పేసి, ఆ బ్రదర్ వాళ్ళది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంది. కాకపోతే మీకు విషయం చెప్పలేదు, నేను యాక్చువల్గా వచ్చి 4 రోజులు అవుతుంది, నా వీసా ఎక్స్పైరీ అయిపోయింది కదా. సో అటు ఇటు తిరుగుతున్నా, వీడియోలు చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి అటు వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలట. సో కారు మాట్లాడిన ఎవరు అడిగినా అని చాలా ప్రైస్ చెప్తున్నారు 1 డేకి. మళ్ళీ మాట్లాడిన తర్వాత నీ వీసా ఎక్స్పైరీ అయిపోయింది కదా, మేము మేనేజ్ చేయలేమని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఈ సార్ని అడిగిన, ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు, ఆ బ్రదర్ని అడిగితే నేను మేనేజ్ చేస్తా వెయిట్ చేయని చెప్పారు. సో అది గైస్ ఇక్కడ వీడియోలు చేయాలంటే చాలా కష్టము, పర్మిషన్లు అది ఇది చాలా కాన్ఫ్లిక్ట్ ఉన్న కంట్రీ. బట్ పీపుల్ చాలా మంచోళ్ళు, పీపుల్ ఆర్ వెరీ గుడ్ హియర్. ఫుడ్ కూడా బాగానే ఉంది, పీపుల్ మంచోళ్ళే. కాకపోతే ఈ పర్మిషన్లకి ఈ వీసాలకి ఇదే ప్రాబ్లం అవుతుంది. సో అది గైస్ ఐ హోప్ వీసా ఎక్స్టెండ్ అయింది అనుకోండి, ఒక 1 వీక్ చేసేసుకొని మంచిగా లీగల్గా తిరగవచ్చు. ఎందుకంటే నాకు వీసా ఉందనుకోండి, లోకల్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినాం అనుకో, లోకల్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేస్తా, నో ప్రాబ్లం, నాకు భయం ఏం లేదు. కానీ మెయిన్ విషయం ఏంటంటే వీసా ఎక్స్పైరీ అయిపోయింది కదా, ఈ సిటీ దాటాలంటే నాకు కొంచెం జంకుతుంది అనమాట. ఎక్కడన్నా స్టక్ చేసేసి మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం చేసారు అనుకో, లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఈ కంట్రీకి రావడమే పెద్ద టాస్క్ అంటే, ఇంకా అందులో ఇలాంటివి జరిగినాయి అనుకో, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ మంచి అనిపించేది. సో ఆల్మోస్ట్ నేను ఒక $200-300 అయిపోయినాయి ఇప్పటి వరకు, హోటల్కి దానికి దీనికి. సో అది గైస్ చూద్దాం ఏమవుతుందో, వెయిట్ చేయమన్నారు బయట, వెయిట్ చేసి. ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పిండు అనమాట. ఇక్కడ లోపల పర్సన్, ఈ ట్రాన్స్పోర్ట్ నడిపించే పర్సన్ మేనేజర్ ఏం చెప్పారనంటే, నీ వీసా ఎక్స్టెండ్ చేయమని చెప్పారంట. వాళ్ళు అడిగితే కూడా నేను మేనేజ్ చేస్తా సిస్టర్, మా కంట్రీని ప్రమోట్ చేయడానికి వచ్చినావు కదా, నేను మేనేజ్ చేసేస్తా, నువ్వు ఉండు అని చెప్పేసి ½ అన్ అవర్ వెయిట్ చేయించారు. ½ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత చెప్పారు అనమాట, వీళ్ళు కూడా ఏం చేయలేరట. అసలు యాక్చువల్గా ఇంత ప్రాబ్లం లేకపోతుండే. రీసెంట్గా నేను వచ్చే ఒక 12 days 13 days బ్యాక్ 6 members ఎవరో ఫారినర్స్ వచ్చారట, ఇటలీ నుంచో ఏమో. వాళ్ళు ఇక్కడ కొంచెం పెద్ద సీన్ చేశారంట. అది ఏం చేశారు ఏంటి అని చెప్పేసి చెప్పట్లేదు. ఇల్లీగల్గా వచ్చి ఉండి కొంచెం ఈ కంట్రీ గురించి ఇన్ఫర్మేషన్ అదంతా షేర్ చేస్తున్నారట. అందుకని చెప్పేసి ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు. అంతకుముందు ఇలా లేదు. ఎందుకంటే ఇక ఆయన బాగా ట్రై చేసిండు అనమాట. ట్రై చేసి ఫైనల్గా వీలవ్వదు సిస్టర్ అని చెప్పిండు. సో ఇంకా మనం ఏం చేసేది లేదు. కంట్రీకి వచ్చి $1000 స్పెండ్ చేసి ఒకే ఒక్క వీడియో తీసిన, అండ్ నిన్న ఒక వీడియో తీసిన కానీ స్కూల్ వీడియో కూడా సరిగ్గా రాలేదు. సో అది విషయము. దాన్ని ఏం చేయాలో అర్థమైతే లేదు. ఒక 10 నిమిషాల స్కూల్ వీడియో అయితే తీసిన, అండ్ లోకల్ మార్కెట్ తీద్దాం అనుకున్నా, అది చేయలేదు. అన్నీ సగం అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ క్లబ్ చేసి ఏదో ఒకటి చేసి వీడియో అయితే అప్లోడ్ చేయాలి. ఒక 2 వీడియోలు మాత్రమే తీసిన. ఇమాజిన్ చూడండి, $1000 స్పెండ్ చేసి ఒక 2 వీడియోలు తీసినంతే. సో అంత టఫ్ ఉంటుంది. చాలామంది కంట్రీకి వస్తాము, మీతో ట్రావెల్ చేస్తాము, అది ఇది అంటారు కదా. సో ఇలాంటి అన్నిటి తట్టుకునే మైండ్ సెట్ ఉండాలన్నమాట. అది ప్రాబ్లం. చూడండి, ఇంత ప్రాబ్లం అయినా కూడా నేను సిగ్గు లేకుండా నవ్వుకుంటా హ్యాపీగా చెప్తున్నా. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రావెలింగ్. ఇక మనం ఇట్లనే అనుకొని ఉంటే మైండ్ అక్కడే ఆగిపోతుంది, ట్రావెల్ చేయలేము. సో అది ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఒక ఛాయ్ తాగేసి మళ్ళీ ఒక టీ తాగి
మైండ్ కొంచెం రిఫ్రెష్ చేసుకొని నెక్స్ట్ కంట్రీ మళ్ళీ ఎటు వెళ్ళాలి ఏంది అని చెప్పేసి ప్లాన్ చేసుకుందాం. నేను లోకల్ రెస్టారెంట్కి వచ్చిన సొమాలి ల్యాండ్లో ట్రెడిషనల్ ఫుడ్ టేస్ట్ చేద్దాం అని చెప్పేసి. ఇది చాలా చాలా ఫేమస్ అంట, అమ్మాయిలకు వేరే ఉంది అబ్బాయిలకు వేరే ఉన్నది. సో ఇప్పటివరకు నేను సొమాలి ట్రెడిషనల్ ఫుడ్ అయితే టేస్ట్ చేయలేదు, చూద్దాం ఎట్లుంటుందో. యాక్చువల్గా నేను ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం క్యామల్ మీట్ టేస్ట్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యామల్కి పాలు ఒంటె పాలు అయినా అని, ఒంటె మాంసం అయితే తినలేదు నేను. ఎక్కడ అంటే ఉజ్బెకిస్తాన్లో అన్ఫార్చునేట్లీ అనుకోకుండా హార్స్ మీట్ తిన్నా. అండ్ ఇప్పుడు నాట్ మీ ఓకే మీ నాట్ యూ ఓకే. సో సిసి మీ ఓకే. ఇక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది. సో నేను ఉజ్బెకిస్తాన్లో ఒక్కసారేమో అది టేస్ట్ చేసిన, అండ్ ఎక్కడ థాయిలాండ్లో తేళ్ళు తిన్నా, అండ్ ఇప్పుడు ఒంటె మాంసము ఎక్కడో చూడాలి. నేను ఎక్కడ అనుకున్నా అంటే యాక్చువల్గా మామూలుగా దుబాయ్లో టేస్ట్ చేద్దాం అనుకున్నాను, దుబాయ్లో టేస్ట్ చేయలేదు. ఇప్పుడు చూద్దాం ఎట్లుంటుందో వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ సొమాలి ల్యాండ్లో. లోపల యాక్చువల్గా అమ్మాయిలకు ఉన్నది, అమ్మాయిలను వీడియోలు షూట్ చేయొద్దని చెప్పేసి బయటనే మీకోసం అని చెప్పేసి ఇక్కడ సర్వ్ చేస్తారంట, తిందాము ఎట్లుంటుంది అని చెప్పేసి. ఓకే గైస్, ఇందులో మనకి నచ్చిన పీస్ని కట్ చేస్తున్నారు అన్నమాట. ఓ మొత్తం అంతా మాంసంని ఉడకబెట్టేసిన మాంసం అన్నమాట ఇది. సొమాలి ల్యాండ్ లోని ట్రెడిషనల్ ఫుడ్ ఇది చూడండి, దీని పేరు నేమ్ హిలిప్ గేల్ అంట. మొత్తం ఇదంతా ఒంటె మాంసము. ఇక్కడ ఒక కర్రీ ఇచ్చారు, కింద బగారా రైస్ ఉంది, ఇదేమో సలాడ్. సో టేస్ట్ చేద్దాం ఫస్ట్ టైం ఒంటె మాంసం ఎట్లుంటుందో. సో ఈ ఒంటె మాంసం మొత్తం ఎట్లుందంటే అదేంటి ఉడకబెట్టారు బాగా. సో టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. ఒక ముక్క పెట్టేసుకొని గుడ్ సేమ్ లైక్ గోట్. సో చాలా బాగుంది. ఈ సలాడ్ కూడా ఇచ్చారు. ఇది గైస్ ఇంత బోన్స్ ఉన్నాయి. ఈ మొత్తం కలిపి 600 రూపీస్ అన్నమాట. సొమాలి ల్యాండ్లో ట్రెడిషనల్ ఫుడ్ చాలా చాలా బాగుంది. So only in this only boiled meat. Only what? Only boiled meat. Yeah. No add essence. No. Only salt. Only salt. This is flavored rice. What is this? What is this? It is zugo. Zugo. Yeah. Zugo rice, meat, salad. Yeah. Okay. సో ఇది గైస్ సొమాలి ల్యాండ్లోని ట్రెడిషనల్ ఫుడ్. నేను అనుకున్నా బాగుండేది కావచ్చు అది ఇది అని చెప్పేసి, కానీ సేమ్ ఎలా ఉందంటే గోట్ మీట్ లానే ఉన్నది. మనకి మేక ఉడకబెడతాం కదా పోతులానే ఉన్నది. అంత వెరైటీ ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఇక నేను తింటున్నా అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. యాక్చువల్గా నేను ఇలాంటివి ట్రై చేయగానే చాలా చాలా బాగుంది. మొత్తానికి అయితే ఒక 10% మాత్రమే తిన్నా. ఈ కంప్లీట్గా నేను తినలేనేమో, బాగా ఎక్కువ ఇచ్చారు. కాకపోతే ఇదంతా చూస్తున్నారు కదా, ఒక్కరు తింటారు అనమాట ఈ సొమాలి ల్యాండ్లో, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. నా వల్ల అయితే కాదు, బట్ టేస్ట్ అయితే చేసినా చాలా బాగుంది. మైల్డ్గా ఉందన్నమాట. టేస్ట్ ఎలా ఉందంటే మనం మంది తింటాం కదా, తిన్న తర్వాత మనం బిర్యానీ తింటే కొంచెం హెవీగా అనిపిస్తుంది, మంది తింటే లైట్గా అనిపిస్తుంది కదా, సేమ్ అలాంటి ఫీలింగే ఉన్నది. మొత్తానికైతే కంప్లీట్ చేసేసిన. ఇక నా వల్ల కాదు. ఇది యూజువల్గా
మన ఇండియాలో అయితే ఇద్దరు తింటారు ఫ్రెండ్స్, కాకపోతే మనం ఇక్కడ ఒక్కలం తినాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట, సిస్టర్ నువ్వు ఓన్లీ చికెన్ మటనే ట్రై చేస్తావు, వేరే ట్రై చేయవు, వెజిటేరియన్ ఎందుకు ట్రై చేయవు అని చెప్పేసి అంటారు. కాకపోతే నాకు పెద్దగా వెజ్ నచ్చదనమాట. ఎందుకంటే రీజన్ చెప్తా. మా డాడీ సింగరేణిలో వర్క్ చేస్తారనమాట. నేను సింగరేణి ఏరియాలో పుట్టిన. మా దగ్గర కల్చర్ ఎలా ఉంటుందంటే నాన్ వెజ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. ఎందుకు అనంటే ఫాదర్స్ అందరూ కోల్ మైన్స్లోకి వెళ్ళేసి లోపల అండర్ గ్రౌండ్లో పని చేస్తారు. దానికి ఎనర్జీ, ప్రోటీన్ అన్నీ ఉండాలని చెప్పేసి ఎక్కువ ఎగ్స్, మీట్, చేపలు ఎక్కువ తీసుకుంటారు అనమాట మా ఏరియాలో. సో చిన్నప్పటి నుంచి నాకు అట్లనే అలవాటైంది. యూజువల్గా వేరే వేరే ఏరియాలలో వారానికి ఒక్కసారి సండే రోజు చికెన్ ఆర్ మటన్ తెచ్చుకుంటారు, కానీ మా ఏరియాలో సండే మటన్ ఉంటుంది, ట్యూస్డే ఇట్లా ఎవ్రీ వీక్ చేపలు, రొయ్యలు, ఎండు రొయ్యలు, బాయిల్డ్ ఎగ్స్ ఇవన్నీ తింటాం అనమాట. చిన్నప్పటి నుంచి వెజ్ తక్కువ, నాన్ వెజ్ ఎక్కువ. అది ఒకటి ఎగ్ మాత్రం యూజువల్గా ఉంటుంది, ఎగ్ చికెన్. సో అది రీజన్ అనమాట ఎక్కువ నాన్ వెజ్ కన్జ్యూమ్ చేయడానికి. ఓకేనా? సో మళ్ళీ నన్ను అడగకండి ఎందుకు నాన్ వెజ్ తింటావు, వెజ్ తినవు అని చెప్పేసి. నేను తిన్న కొంచెమైనా కూడా నాకు నాన్ వెజ్జే ఉండాలి తిన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. అది రీజను. ఓకేనా? దీనికి బిల్లు పే చేద్దాం. 600 650 రూపీస్ బిల్ పే చేసి మనం బయటికి అయితే వెళ్ళిపోదాం. ఇగో ఇది నేను పార్సిల్ చేసుకోలేను, మళ్ళీ తినలేను, పడేద్దామంటే మనసు అనిపిస్తలేదు. రైస్ పడేయాలంటే నాకు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇండియాలో అయితే ఏం చేసేదాన్ని అంటే సగం పార్సిల్ తీసుకొని తినేదాన్ని, కానీ ఇక్కడ మనం పార్సిల్ చేసుకోలేము. 10% కూడా కంప్లీట్ చేయలేదు, బట్ పొట్ట మాత్రం నిండిపోయింది. ఇది గైస్ బయటికి వెళ్దాం ఇంకా. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హోటల్ దగ్గరికి వచ్చేసిన. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది అండ్ మంచిగా అనిపించింది సోమాలిలాండ్లో ఫుడ్ టేస్ట్ వచ్చేసి. సో ఈ వీడియో ఇక్కడితో అయితే ఖతం చేసేస్తున్నా. వీడియో మీకు నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.